హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఆవరణలో అయితే ఉన్నాము. మేము ఎర్లీ మార్నింగ్ 7:15కి అట్లా స్టార్ట్ అయ్యామండి. శృంగేరి నుంచి 160 కిలోమీటర్స్ 10 కల్లా రీచ్ అయిపోయాం మేము ఇక్కడికి. అంటే మధ్యలో అక్కడక్కడ ఆపినా, కాఫీ టీలు తాగడానికి ఆపినా కానీ 10 కల్లా ఇక్కడికి వచ్చేసాము. కాకపోతే మార్నింగ్ 11:30కి టెంపుల్ క్లోజ్ అన్నారు, ఒక 1 అవర్. సో అందుకని మేము త్వరగా వెళ్తే దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడు తీస్తారు అంటే 1 అవర్ అన్నారు, కానీ మళ్ళీ ఎప్పుడు ఈవినింగ్ తీస్తారు, జనం వెయిటింగ్లో ఉంటారు, మళ్ళీ మనం బెంగళూరు వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎదురుగా గోపురం కనిపిస్తుంది చూడండి, దానికి బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి ఒక కొండ కనిపిస్తుంది. 6 తలలతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. బాగా అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి ఒకసారి. అదే కుమార పర్వతం అండి. అది ఎలా ఉంటుంది అంటే 6 తలలున్న ఒక పాము స్వామివారి గుడిని కాస్తున్నట్టుగా, అంటే పడగ విప్పి గుడి మీదకి పడగ విప్పి ఇలా నీడనిస్తున్నట్లుగా ఉంటుందన్నమాట. ఇక్కడ స్వామివారి టెంపుల్ వర్ణనలో కూడా కుమారస్వామి పర్వతాన్ని అలాగే వర్ణించున్నారు. అంతేకాదు ఈ ఆలయము చాలా, అంటే చుట్టుపక్కలంతా అడవి మధ్యలో ఉండడం వల్ల ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. జర్నీ మనం వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ, టెంపుల్కి వచ్చి వెళ్ళేటప్పుడు కానీ ఒక అద్భుత లోకంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది, అడవి మధ్యలో ఉంటుంది. ఇది సుబ్రహ్మణ్యం అనే ఒక చిన్న విలేజ్లో ఉంటుందన్నమాట, నడిబొడ్డులో ఉంటుంది. ఆలయం చుట్టుపక్కల ఊరు ఉంటుంది కానీ కొంచెం దూరంగా ఉంటుంది. సపరేట్గా ఆలయం ఒక్కటే ఒక దగ్గరగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న జనమంతా ఆలయం కోసం వచ్చిన వాళ్ళే. చూడండి బ్యాక్ సైడ్ కొండ పర్వతం ఉంది కదా, ఆ పర్వతాన్నే కుమార పర్వతం అంటారనమాట. ఇంకా మనము ఆలయాన్ని చూస్తూ మనము టెంపుల్ యొక్క హిస్టరీ నేను తెలుసుకున్న వరకు కొంచెము చెప్తానండి. అంటే పెద్ద వాళ్ళంతా ఆలయాల గురించి ఎంతో రీసెర్చ్ చేసి చాలా విషయాలు చెప్పేస్తుంటారు. కాకపోతే నేను చెప్పే చిన్న విషయాలు, ఆలయానికి వచ్చాం కాబట్టి ఆలయం గురించి ఎంతో కొంత తెలుసుకొని రావాలి కదా, అలా తెలుసుకొని వచ్చిన వాటిల్లో నాకు తెలిసింది మీకు చెప్తాను. ఇక్కడ మనం వచ్చిన తర్వాత చెప్పులకి స్టాండ్లు ఉంటాయి, ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఎదురుగా కనిపిస్తున్న గోపురంలో నుంచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మళ్ళీ మనకి ప్రదక్షిణలాగా చుట్టూ తిరిగి గర్భగుడిలోకి వెళ్ళి గర్భగుడి ముందుకెళ్ళి స్వామిని చూడవచ్చు. మనకి ప్రదక్షిణలోనే, అంటే తిరిగేటప్పుడే ప్రదక్షిణ చేయించేస్తారు. చాలా బాగుంటుంది లోపల కూడా. అలాగే ఆలయం లోపల షూట్ అయితే లేదు. నేను టెంపుల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము కర్ణాటక రాష్ట్రంలో, అంటే దక్షిణ కన్నడ అండి. అక్కడ సుబ్రహ్మణ్యం అనే చిన్న కుగ్రామంలో ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ఉంది. ఇది ఆలయంలో కార్తికేయుడు సర్పరూపంలోనే ఉంటారు, కానీ సుబ్రహ్మణ్యగా భక్తులు, అంటే సుబ్రహ్మణ్య స్వామిగా సర్పాన్ని సుబ్రహ్మణ్య స్వామిగా భక్తులు ఆరాధిస్తారనమాట. ఈ ఆలయం అయితే పశ్చిమ కనుమల్లో ఉందండి. చెప్పాను కదా, కుమారస్వామి పర్వతం అనేది పశ్చిమ కనుమల్లో ఉన్న పర్వతమే అన్నమాట. పర్వతాల మధ్యలో ఉంటుంది ఈ ఆలయము. అద్భుతంగా ఒక వేరే లోకంలోకి వెళ్ళినట్లు ఉంటుంది అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. మాకు కూడా మేము వచ్చిన తర్వాత ఒక్కసారిగా చుట్టూ కొండలు, మధ్యలో ఆలయము, ఒక అద్వితీయమైన ప్లేస్కి వచ్చినట్టు అనిపించింది. అంటే వర్ణనాతీతం అన్నమాట. ఇట్లా ఉంది, అలా ఉంది, అందంగా ఉంది అనేవి పదాలు చాలా తక్కువ అవుతాయి. ఇంకా ఆలయం గురించి మాట్లాడుకుందాము. ఈ సుబ్రహ్మణ్య స్వామి విలేజ్ని ఇంతకుముందు కుక్కే గ్రామంగా పిలిచేవారంట పూర్వకాలంలో. అది క్రమంగా సుబ్రహ్మణ్య టెంపుల్ ఉండడం వల్ల, లేదా ఇంకే ఇతర కారణాల వల్ల సుబ్రహ్మణ్య విలేజ్గా పేరు పొందింది. అందుకే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి అంటారు. అంటే ఇంతకుముందు ఈ ఊరికి కుక్కే అనే పేరు ఉండేది. చరిత్రలోకి వెళ్తే పురాణాల ప్రకారం షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి తారక, సూరపద్మసుర అనే 2 రాక్షసుల్ని
సంహరించిన తర్వాత వినాయకునితో కలిసి ఈ కుమారస్వామి పర్వతం దగ్గరికి వచ్చారంట. కుమారస్వామి పర్వతం దగ్గర దేవతలు అంటే రాక్షసుల్ని సంహరించిన ఆనందంతో దేవతలందరితో పాటు ఇంద్రుడు కూడా ఇక్కడికి స్వామివారికి ఆహ్వానం పలకడానికి వచ్చి స్వామివారితోటి తన కుమార్తె దేవసేనను పెళ్లి చేసుకోమని అడిగారట. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అంగీకరించడంతో పాటు ఆ పెళ్లితో పాటు సుబ్రహ్మణ్య స్వామికి అందరు దేవతల సమక్షంలో పట్టాభిషేకం కూడా జరిగిందంట. ఈ పట్టాభిషేకం కోసం అనేక పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర జలాన్ని అయితే తీసుకురావడం జరిగిందంటండి. ఈ జలాలన్నీ కలిపి ఒక పుణ్య నదిగా ఏర్పడిందనమాట. అదే కుమారధార అంటారు. ఇక్కడ ఒక నది ఉంది కుమారధార. నది ఒడ్డునే ఆలయం ఉంటుంది. అంటే ఇక్కడ ముందుగానే స్వామివారు వచ్చున్నారు అని చెప్పడానికి. ఇంకపోతే గరుడ దాడి నుంచి వాసుకి పాము తప్పించుకోవడం కోసం గరుడ దాడి చేస్తూ ఉంటే సర్పం మీద తప్పించుకోవడానికి వాసుకి ఈ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఒక గుహలో శివుని కోసం తపస్సు చేసిందంట. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి సుబ్రహ్మణ్య స్వామితోటి ఇతను నాకు ప్రియ భక్తుడు, నువ్వు అండగా ఇతనితో ఉండమనేసి సుబ్రహ్మణ్య స్వామికి అయితే చెప్పడం జరిగిందంట. అందుకని వాసుకి కానీ నాగరాజుకి కానీ చేసే ప్రతి పూజ సుబ్రహ్మణ్య స్వామికి చేసినట్టే అని చెప్తారు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పాము ఉంటుంది, శివుని దగ్గర పాము ఉంటుంది. ఇప్పుడు మేమైతే ఆలయం చుట్టూ తిరుగుతున్నాము. ఆలయం చుట్టూ ఇలా ఉంటుందండి. ఇలా చెక్కతోటి నిర్మించిన లోపల ఏముంటుందో తెలియదు. ఇలా చెక్కతో అరేంజ్ అయ్యి ఉంటుంది. చుట్టూ ఇలాగే ఉంటుంది, బాక్సులుగా ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ మనం నడుచుకుంటూ గర్భగుడిలో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. లోపలైతే బంగారుతోటి చిన్న విగ్రహం ఉంటుందండి. బంగారుతో ఉంటుందన్నమాట. పాము పడగ విప్పే అంతా. నేను వీలుంటే గూగుల్లో పెడతాను, ఆ పిక్కుని మీకు పెడతాను. మీకు కూడా తెలుసు, చూసే ఉంటారు, చూడకుండా ఎవరు ఉండరు, తెలియని వాళ్ళంటూ ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. నేనైతే అది పెడతాను. అయితే ఇంకా ఇక్కడ పూజలు ఎట్లా అంటే అశ్లేష బలి పూజ అని ఒకటి ఉంటుంది. అశ్లేష నక్షత్రం రోజు చేసే పూజ అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 7కి ఒకసారి, 9:15కి ఒకసారి చేస్తారు. తర్వాత సర్పదోష నివారణ పూజలు ఇలాంటివి ఏదన్నా పూజ అంటే దోష నివారణ కోసం చేసే పూజలు ఎక్కువగా చేపించుకొని ఉంటారు. ఇంట్లో చిడిచిడిగా ఉన్నా కానీ వచ్చి చేయించుకొని వెళ్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇక్కడికి వచ్చి వెళ్ళి ఏదైనా కష్టాల్లో ఉండి ఇక్కడ పూజ చేయించుకుని వెళ్ళిన వాళ్ళు నిజంగానే కుదుట పడినట్టే చెప్తున్నారు. అంత శక్తివంతమైన ఆలయం అన్నమాట. ఖచ్చితంగా వాళ్ళ దోష నివారణ జరిగి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎక్కువగా సర్పదోష పూజలు, అలాగే ఇట్లాంటి పూజలు, ఏదైనా చిడిగా ఉన్న పూజలు, ఇవి అంటే మనకి ఇంట్లో కష్టంగా ఉంది, ఏదన్నా జరగటం లేదు, స్థిరంగా అట్లా నిలిచిపోయినాయి కష్టాలు, ఫలితం లేకుండా ఉంది ఏం చేసినా అన్నట్లు ఉన్న వాటికి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని ముందు రోజు నైట్ వస్తారు. ఇక్కడ నిద్ర చేసి మార్నింగ్ పూజ చేయించుకొని వెళ్ళిపోతూ ఉంటారండి. చాలామంది అలా చేస్తూ ఉంటారు. ఇక్కడ నిద్ర చేసి పూజలు చేయించుకునే వాళ్ళే ఎక్కువ మంది అని చెప్పొచ్చు అనమాట. అంత బాగా క్యూర్ అవుతుంది, అంటే అంత శక్తి ఉంది ఆలయానికి. అలాగే ఇక్కడ ఫ్రీ భోజనం కూడా ఉందండి. ఇప్పుడు మేమైతే ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ముందు పక్క ఒక హాల్ లాగా పెద్ద హాల్ ఉంటుంది. ఇక్కడ ప్రసాదం అమ్ముతారు, అట్లాగే తీర్థం కూడా ఇస్తారనమాట. వాటర్ కూడా ఉంటుంది. టోకన్లు తీసుకొని బయట టోకన్ తీసుకొని వచ్చి ఇక్కడ లోపల కౌంటర్లో ఇస్తే మనకి ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తారు. తర్వాత ఇక్కడ ఫ్రీ భోజనం కూడా ఉంది. క్యూలో వెళ్ళాలి, అది కూడా నేను చూపిస్తాను. చాలా పెద్దది, కింద క్యూ ఉంటుంది, కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి, పైన అన్నప్రసాదం ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. రూమ్స్ కూడా దొరుకుతాయి మనకి. స్టే చేసేవాళ్ళు రూమ్లో ఉండొచ్చు, మేబీ టెంపుల్ దగ్గర బయట కూడా పడుకునే వాళ్ళు ఉంటారనుకుంటా. టెంపుల్లో స్టే చేసేవాళ్ళు కూడా ఉంటారు. బయటంతా చాలా నైట్ బాగుంటుంది. అంటే నాకు తెలిసినంత వరకు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్టే చేసి పూజలు చేయించుకొని వెళ్ళారు. ఇప్పుడు చాలా బాగుంది వాళ్ళకి. మేము ఆన్ ది వేలో అంటే చుట్టుపక్కల ఇన్ని క్షేత్రాలు
చూసాం కదా, ఆంది వేళ స్వామివారిని కూడా దర్శనం చేసుకుందామని వచ్చాము. అదిగోండి అక్కడ ఫ్రీ భోజనం కోసం, అన్నప్రసాదం కోసం వెళ్తున్నారు. ఇదంతా క్యూ అండి. అదంతా రౌండ్ తిరిగి పైకి వెళ్ళి పైన హాల్ ఉంటుంది, హాల్లోకి వెళ్ళాలి. చాలా బాగుంది, ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ చుట్టుపక్కల క్షేత్రాలకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా స్వామివారిని చూసి వెళ్ళండి. ధర్మక్షేత్రానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కూడా వస్తారు. ఎందుకంటే ఆన్ ది వేన్ అనమాట. ధర్మక్షేత్ర టెంపుల్కి దగ్గరలోనే ఇది ఉందన్నమాట. మేము అక్కడి నుంచే శృంగేరి నుంచి దాదాపు ధర్మక్షేత్ర దాకా వచ్చి మేము ఇక్కడికి ఘాట్ రోడ్ దాటి ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి మళ్ళీ మేము బెంగళూరు వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ యాత్ర మాకు ఇది లాస్ట్ అనమాట. ఈ టెంపుల్ ఎందుకు అంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చిన వాళ్ళు మేము ఎందుకు దీన్ని లాస్ట్లో పెట్టుకున్నామంటే, ధర్మక్షేత్ర నుంచి మేము డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ధర్మస్థలా నుంచి ఇక్కడికి రావచ్చు. కాకపోతే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చిన తర్వాత ఏ టెంపుల్కి వెళ్ళకూడదు, అలాగే ఎవరింటికి వెళ్ళకూడదు అని చెప్పారు. అందుకని ఈ క్షేత్రాన్ని మేము లాస్ట్లో పెట్టుకున్నాము. మొదట ధర్మస్థలాన్ని చూసుకొని ఆ తర్వాత ఉడిపి వెళ్ళి అటునుంచి మురుదేశ్వర, ఆ తర్వాత శృంగేరి, నెక్స్ట్ లాస్ట్లో మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చి కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని చూసుకొని ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్ ఇంటికే వెళ్తాము, ఎక్కడికి వెళ్ళకుండా. ఇప్పుడైతే ఆలయం ఎంతవరకు నేను చూపించానో, ఎంతవరకు నాకు తెలిసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో తెలియదు. కాకపోతే నాకు తెలిసినంత వరకే చెప్పాను. ఆలయాల గురించి ఇంకా డెప్త్గా సీక్రెట్స్ ఇంకా చాలా ఉంటాయి. చాలామంది చాలా వీడియోల్లో చెప్పున్నారు. నాకు తెలిసిన వరకే నేను చెప్పాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం శరవణ భవ, ఓం శరవణ భవ. ಅಲ್ಲೇ 1 ಅವರ್ ಆಟ ದೇವರ ದರ್ಶನ ನೀಡಲಾಗಿದೆ. ಪಕ್ಕದಲ್ಲಿ ಆದಿತ್ಯ ಕೋಣದಲ್ಲಿ ದೇವರ ದರ್ಶನಕ್ಕೆ ಅವಕಾಶವಿದೆ, ಅಲ್ಲಿಂದ ಬರ್ಬೋದು, ದೇವರ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಳ್ಬೋದು. ಇಲ್ಲಿ ದೇವರ ದರ್ಶನ 12 ಗಂಟೆ 30 ನಿಮಿಷಕ್ಕೆ ಕಾಣಲ್ಲ. ಲಕ್ಕಿ